అన్నా నెమ్మదిగా. అన్నా మిమ్మల్ని ఎవరో ఖచ్చితంగా తలుచుకుంటున్నట్టున్నారు. వీడిని ఎవరైనా తలుచుకుంటారా లేక వీడే ఎవరైనా తలుచుకుంటున్నాడా? అవి హేయ్, నీ ప్లేట్ వచ్చింది కదా, మూసుకొని తిను. రెండింట్లో ఏ ప్లేట్లో తినాలని ఆలోచిస్తున్నావా? లేదన్నా, నేను ఫిక్స్ అయిపోయాను. కుడి పక్క ప్లేట్లో బిర్యానీ ఎక్కువగా ఉంది, నేను దీన్నే తింటాను. పక్క ప్లేట్లో నేనెందుకు తింటాను? ఆ తర్వాత కడుపు నొప్పి వస్తే ఒక్కడవే 2 ప్లేట్లు ఆర్డర్ చేసింది కాకుండా మళ్ళీ కడుపు నొప్పి గురించి మాట్లాడుతున్నావా? అయ్యో సార్, ఈ ప్లేట్ నాకు కాదు, మరెవరికి? నా కుక్ చెల్లికి. తను కూడా వచ్చిందా? ఇప్పుడు తను వెళ్ళి అమ్మమ్మకి ఈ బిర్యానీ కథ చెప్తే నా పని అంతే. అన్నా అన్నా, తను ఇలాంటి సంబంధం లేని విషయాల్లో అస్సలు తలదూర్చుదు. మీరిక్కడ బిర్యానీ తింటున్న విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు, నాది గ్యారెంటీ. కావాలంటే అవినాష్ సార్ మీద ఒట్టు. కూర్చో. నువ్వు మీ అన్న ఏదైనా చేసుకోండి, మధ్యలో నన్నెందుకు చంపుతావురా? ఈ నాగరాజన్న సగం సగం అడ్రస్ చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడని వెతకాలి? సరే, ఆకలితో వచ్చిన వాళ్ళని రావద్దు అనలేం కదా, రానిలే. ఒక చూపుతోటి ఒక చూపు కలిపి వెలు చూపు లేని జత పయనమిది. ఒక చేయిలోన ఒక చేయి వేసి ఒకటయ్యే చెలిమిది. ఒక మాట తోటి ఒక మాట కలిపి ఒక మాటమైన మగువాట ఇది. ఒక గుండె తోటి ఒక గుండె చేరి ఉది గుండె కథ ఇది. రేయ్ అన్నా అన్నా అన్నా, విరాజ్, ఏమైంది వీడికి? రేయ్, నువ్వేం చూస్తున్నావు? అదే అన్న కూర్చున్న కుర్చీలో చీమలు ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను. నేను వెళ్ళి చూసొస్తాను. సార్ మీరు కూర్చోండి. ఉండరా, నేను చూసొస్తాను. మీరు విరాజన్కి ఫ్రెండే కావచ్చు, కానీ తను వెళ్ళిన చోటు కల్లా మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఏమవుతుంది? కొన్ని చోట్ల పైరసీ కావాల్సి ఉంటుంది. ఏంటి, ఫ్రైడ్ రైసా? మీరొకరు, మీకు ఇంగ్లీషే రాదు. అది ఫ్రైడ్ రైస్ కాదు, పైరసీ అంటే ఒంటరిగా ఉండటం. రేయ్, అది ప్రైవసీరా, పైరసీ కాదు. అది మీకు కూడా తెలుసా? మరి విరాజన్కి పైరసీ ఇవ్వకుండా ఎందుకు వెనకాల వెళ్తారు? ఇప్పుడు విరాజ్ కి ప్రైవసీ ఇచ్చేంత ప్లేస్ కి ఎక్కడికి వెళ్ళాడు? అయితే నాకు దీనికి జీతం ఇవ్వండి. అప్పుడు ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని స్కూల్ పిల్లలకు చెప్పినట్టు మీకు నేర్పిస్తాను. నీ అతి ప్రసంగం వింటూ నేను ఇక్కడ కూర్చున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయ్యో సార్, విరాజన్న లోకల్కి వెళ్ళాడు. ఏంటి, ఎంత అర్జెంటుగా వెళ్ళాడంటే ఇంకెక్కడికి వెళ్తారు? తిను. సార్ సార్ సార్, ఏంటో నా అంత తెలివితేటలు ఇక్కడ ఎవరికీ లేవు. ఎలా బతుకుతారో ఏమో. అక్క అక్క, జుంకీలు తీసుకోండి అక్క. వద్దు బాబు, వేరే ఎవరికైనా ఇవ్వు. అక్క అక్క, మీరు తీసుకోకపోయినా పర్వాలేదు, ఏమేమి ఉన్నాయో చూడండి. నాకేం వద్దు బాబు, నాకు వేరే పనుంది. అక్క అక్క అక్క, ఇటు చూడండి అక్క, మీరు పెట్టుకుంటే హీరోయిన్ లా కనిపిస్తారు అక్క. నాకు కావాలంటే నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చి తీసుకుంటాను. ఇప్పుడు నాకు దారివ్వు. రే, నాకు ఇప్పుడు బిర్యానీ వద్దు, ఏమీ వద్దు. రేయ్, ఏమైంది నీకు? నువ్వే తిందామని ఇక్కడి దాకా తీసుకొచ్చావు, సగం తిని వెళ్ళిపోదాం అంటున్నావు. ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళావు? కాస్త మిస్ అయిండుంటే మిస్ ముఖ్యరా
కంప్లీట్గా నా లైఫ్ నుండి మిస్ అయిపోయేది. ఏం మాట్లాడుతున్నావు? నీ వెనక మిస్ ముఖ్యరు ఉంది చూడు. అవునా? ఏయ్ తిరగొద్దు. తన గురించే మాట్లాడుతున్నామని తనకు తెలిసిపోతుంది. ఒక పని చేయి, నువ్వు నాగరాజుని తీసుకుని అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపో. ఆ, నాగుని తీసుకెళ్లాలా? ఎక్కడికి? అవునవి ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ నాగుని అక్కడి నుండి తీసుకెళ్ళు. హూ, ఇదొక పెద్ద సమస్య అయిపోయింది నాకు. ప్లీజ్ రా, నాకు పుట్టబోయే పిల్లలకి ఆ, తెలుసు నా పేరే పెడతావని నాకు తెలుసు. ఉండు, ఏదో ఒకటి చేస్తాను. సరే, థ్యాంక్ యూ. ఆ. తీసుకో. ఓకే. నాగరాజు, నాగు, ఈ బిర్యానీలో కారం లేదా? మీ రాగుల్లో ఏదో తేడా ఉందే. కారణం లేదా ఏంటి సార్? నా కళ్ళల్లో నోట్లో నీళ్లు తిరుగుతున్నాయి. చెవులు చూడండి, పొగలొస్తున్నాయి. అవునా? నీ కడుపులో ఇంకెంత కారం అవుతుందో ఏమో. రా, ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. ఐస్ క్రీమా? ఆ, ఛాన్సే లేదు. వెతుక్కుంటూ వచ్చి మరి బిర్యానీ తింటున్నాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే నాలుగు మీద బిర్యానీ రుచిపోతుంది. నాకేమొద్దు. అలా ఏమీ అవ్వదురా, నా మాట విను. లేదు సార్, నేను రాను. మీరు వెళ్ళండి. నా కుక్ చెల్లెలు వస్తుంది, నేను తన కోసం ఎదురు చూస్తున్నాను. నీ కుక్కు చెల్లికి ఫోన్ చేసి అక్కడికే రమ్మను. ఇప్పుడైతే వెళ్దాం, రా. కుదరదంటే కుదరదు సార్. ప్లేట్లో చేయి పెట్టాను. ఇది ఖాళీ అయ్యే వరకు నేను అస్సలు రాను. ఇప్పుడు ఎలా? అబ్బా ప్లీజ్ అవి. రేయ్, ఇప్పుడు వస్తావా లేక మిథులకి చెప్పి జీతం కట్ చేయించమంటావా? సార్, నేనేం తప్పు చేశాను సార్? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు నాతో వస్తావా రావా? బిర్యానీ కూడా తీసుకురానా? మాట్లాడకుండా రా. నా బిర్యానీ. అయ్యో రా. సార్, బిర్యానీ ఇస్తాను కదా. బిర్యానీ. అనవసరంగా నేనెందుకు తీసుకోవాలరా? ఫోర్స్ చేయొద్దు. దారుదులు. అక్క పొద్దునుండి ఒక్క జుమ్కి కూడా అమ్ముడుపోలేదు. మీరైనా తీసుకోండి అక్క. నీ వయసు ఎంతరా? స్కూల్కి వెళ్ళవా? వెళ్తానక్క. క్లాస్లో నేనే ఫస్ట్. స్కూల్కి వెళ్తే మరి ఈ పని ఎప్పుడు చేస్తావు? పొద్దున్నే స్కూల్కి వెళ్తాను, మధ్యాహ్నం సాయంత్రం వ్యాపారం చేస్తాను. నాకు చదువు అంటే చాలా ఇష్టం అక్క. స్కూల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదక్క, అందుకే ఈ పని చేస్తున్నాను. నీకు చాలా పట్టుదలుందిరా, అలాగే ఉండు. అక్క, మీరు తీసుకోకపోయినా పర్వాలేదు, నిలబడి చూస్తూ ఉండండి. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు వ్యాపారం జరుగుతుంది అక్క. ప్లీజ్ అక్క. సరే, చూపించు. థ్యాంక్స్ అక్క. అక్క, ఇది చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ జుమ్కీకి ఒక కల వచ్చింది. మీనాక్షి, నాగు, మీనాక్షి. అత్తయ్య, మీరేంటి ఈ పని చేస్తున్నారు? వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు? పూజకు కావాల్సిన సామాన్లు తీసుకురావడానికి వాళ్ళిద్దరినీ నేనే పంపించాను. ఏమైనా కావాలా మిథిలా? అవునత్తయ్య, ఆ అమ్మకి భోజనం పెట్టాలి. ఒక్క నిమిషం. తీసుకో. అత్తయ్య, అప్పుడే రెడీ చేసి ఉంచారా? నేను కాదు, మీనాక్షి. తను ఏ పనైనా మధ్యలో వదిలి వెళ్ళదు. పని విషయానికొస్తే అచ్చం నీలాగే. దీనిలో ఇది తక్కువ ఉందని వేలెత్తి చూపించే అవకాశమే ఇవ్వదు. మొత్తానికి ఇంట్లో అడ్జస్ట్ అయిపోయింది కదా, అదే చాలత్తయ్య. అడ్జస్ట్ అవ్వడం ఏంటి? తను ఏ పనైనా తన సొంత ఇంటి పని అనుకుని చేస్తుంది. పూజకు కూడా తనే వంట చేస్తుంది. పని వాళ్లను
ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, తల మీదికి ఎక్కించుకోకూడదు. ఎందుకొదనా ఇంట్లో సరిగ్గా పనిచేసేది తనొక్కతే, తనని కూడా పొగడకండాని అంటున్నారా? పొగిడితే పర్వాలేదు, కానీ తల మీద కూర్చోపెడితే ఇంటి కొడుకు మీద కన్నేసే ప్రమాదం ఉంది. అక్క ఏంటా మాటలు? నిజం, నా పుస్తకంలో ఇలాంటివి ఎన్నో కథలు రాశాను. ఏమీ తెలియనట్టు ఇంట్లో చేరి ఇంటి అబ్బాయినే బుట్టలో వేసుకుంటారు. వదినా, ప్రేమకి పేదవాళ్ళు ధనవంతులు అనే తేడా ఉండదు. అంటే ఆ వంట మనిషికి అంత కెపాసిటీ ఉందని నువ్వు కూడా ఒప్పుకుంటున్నావా? నేను అలా అనలేదు. మీనాక్షి అలాంటి అమ్మాయి కాదక్క, చాలా సంస్కారం ఉన్న అమ్మాయి. తన గురించి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ముందే విరాజ్ పెళ్లి వద్దంటున్నాడు. ఇదే మంచి ఛాన్స్ అని ఆ అమ్మాయి నీ కొడుకుని తీసుకుని పోతే ఈ కాలంలో ఎవ్వరిని నమ్మలేము. భవానీ, బంగారానికి బంగారాన్ని మాత్రమే కలపాలి. నా మనవడి గురించి తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. అంటే అత్తయ్య, వయసులో ఉన్న అమ్మాయి కదా, పని చేస్తోంది కదా, ఎక్కడ ఇంటబ్బాయికి ఏం మంత్రం వేస్తుందోనని నా భయం, అంతే. తనెవరు? విరాజ్, నా మనవడు. వాడి గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాలా? ఎవరి మాయలోనూ పడేవాడు కాదు వాడు. అలా కాదత్తయ్యా, నేను ఆ పని పిల్ల గురించి. షూ, ఇంకేం మాట్లాడకో. విరాజ్ అందర్లాంటి వాడు కాదు, తెలివుంది. వాడు ఏ వంశానికి చెందినవాడో, ఎవరి మనవడో అనే స్పృహ వాడికుంది. వాడికంటూ ఒక స్థాయి ఉంది. ఆ స్థాయికి తగ్గి సంబంధాలు కలుపుకునే కర్మ వాడికేం పట్టలేదు. విరాజ్ని పొగుడుతో నా స్థాయి గురించి గుర్తు చేస్తున్నావా అరుంధతి? ఈ మిడిల్ క్లాస్ మిథిల నీ హై క్లాస్ స్టాండర్డ్స్ ను ఒక్కొక్కటిగా తలకిందులు చేస్తుంది, చూస్తూ ఉంటావు. ఎదురుగా వేల మంది అమ్మాయిలున్నా సరే, వాళ్ళు మన స్థాయికి తగిన వాళ్ళు కాకపోతే విరాజ్ కన్నెత్తి కూడా చూడడు. విక్కీ, మీరిక్కడ? ఏంటండి ఈ ఏరియాలోకి నాకు ఎంట్రీ లేదా? మీ కాలు కాలా? నా కాలుకేమైంది? బెనికింది, నయమైపోయిందా? మీరే దగ్గరుండి బామ్మ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు, తగ్గకుండా ఉంటుందా? పక్కా తగ్గిపోయిందా? అంత త్వరగా ఎలా నయమైపోయింది? అంటే కొంచెం నొప్పుంది, కానీ నడవగలను, పర్వాలేదు. అక్క జుమ్కి, ఆ జుమ్కీలకి మీ వల్ల కళ వచ్చింది. జుమ్కీల వల్ల మీకు కదా కళ రావాలి. అలాంటి జుమ్కీలు దొరుకుతాయేమో చూస్తాను. ఇది మరీ పెద్దదిగా ఉంది. అచ్చా, మరీ చిన్నదిగా ఉంది. మీరెవరి కోసం జుమ్కీలు చూస్తున్నారు? ఇంకెవరి కోసం? మీకోసమే. నా కోసం మీరెందుకు చూడాలి? నేను మిమ్మల్ని అడిగానా? మీరు అప్పటి నుంచి ఏది సెలెక్ట్ చేయాలని కష్టపడుతుంటే ఒక ఫ్రెండ్లా వచ్చి హెల్ప్ చేశాను, అంతే. నేను జుమ్కీలు కొంటానని మీతో ఏమైనా చెప్పానా? సరదాగా చూస్తున్నాను, అంతే. సరే, మీరు చూడండి, నేను కొనిస్తాను. మీరు నాకు కొనివ్వడం ఏంటి? నేను మీ ఫ్రెండ్నా కాదా ముందు అది చెప్పండి, నాకిప్పుడే తెలియాలి. కొనివ్వద్దు అంటే ఫ్రెండ్షిప్ లేనట్టా? అంటే నేను ఫ్రెండ్నే కదా. నేనెప్పుడన్నానలా? అలా అయితే నేను మీ ఫ్రెండ్ కాదా? అలా కూడా చెప్పలేదు నేను. సో నేను దారిని పోయే దానయ్యని,
ఒక స్ట్రేంజర్ అంటారు అంతేనా? అయ్యో ఎందుకు అలా అనుకుంటారు? మీరేం స్ట్రేంజర్ కాదు. మరి జుమ్కీని సెలెక్ట్ చేయకూడదంటే మరి నేను స్ట్రేంజర్నే కదా. అలా ఏం కాదులేండి. సరే అయితే నేను ఇప్పుడు జుమ్కీ సెలెక్ట్ చేయొచ్చా? సరే చెయ్యండి. సెలెక్ట్ చేయమన్నారంటే నేను మీ ఫ్రెండ్ అని ఒప్పుకున్నట్టే. అవునండి, మీరు నా ఫ్రెండే. జుమ్కీలు కూడా సెలెక్ట్ చేయండి, కానీ నా బుర్ర మాత్రం తినకండి. వావ్! అయితే ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్నమాట. ఈ బ్యూటిఫుల్ మూమెంట్కి ఈ బ్యూటిఫుల్ జుమ్కీ. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. ఏంటండి ఎలా ఉన్నారు? ఈ జుమ్కీలు ఎలా ఉన్నాయి చూడరా. అందరిదొక గోల్ అయితే మీదొక గోల. ఇవ్వండి చూస్తాను. బాబు ఎంతైంది? 100 రూపాయలు. 100 రూపాయలా? అయ్యో మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి? మీరెందుకు నాకు కొనాలి? అరే ఇది బాగుందే. నా కాలు నొప్పి తగ్గించినందుకు థ్యాంక్స్ చెప్పడానికి నాకిదో గొప్ప అవకాశం. వద్దనకండి. సరే మీరు నా ఫ్రెండ్ కదా. ఫ్రెండ్షిప్ మధ్యలో నో సారీ, నో థ్యాంక్ యూ, నో మనీ. ఓకేనా? ఓకే. ఓకే. ఎంత అయింది? 100 రూపాయలు అక్క. సరే నాకు ఇప్పటికే లేట్ అయిపోయింది. బాయ్. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? నా కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. బాయ్. ఎవరు ఎదురు చూస్తున్నారు? బాయ్ ఫ్రెండ్ ఏమో. అన్నా ఇక్కడ చెక్స్ షర్ట్ వేసుకుని ఒక అతను ఉండాలి. అతను ఎక్కడికి వెళ్ళారో చూసారా? లేదమ్మా చూడలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇలాగే చెప్పి 20 నిమిషాల నుంచి నడిపిస్తూ ఉన్నారు. నా కాళ్ళు మీకు శాపం పెడతాయి, చూస్తూ ఉండండి. చూసారా? సత్యం. నాగరాజన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? కుక్కు చెల్లి, నీకు బిర్యానీ తినే యోగం లేదు. స్కూటీ తీసుకొని నేరుగా చక్కగా రా. ఎక్కడికి? ఐస్ క్రీమ్ షాప్ కి. ఐస్ క్రీమా? అన్నా ఇప్పుడు అదంతా ఏమొద్దు, ముందు మీరు నా దగ్గరికి రండి, ఇంటికి వెళ్దాం. విధి చెల్లి విధి. ఇప్పుడు ఏది నా చేతుల్లో లేదు. నీకు కూడా వేరే దారే లేదు. నువ్వే ఇక్కడికి రా. నాకు మళ్ళీ అక్కడికి వచ్చే ఓపిక లేదు. మీకే విషయమైనా సూటిగా చెప్పే అలవాట్లేదా? సరే ఎక్కడికి రావాలో చెప్పండి, అక్కడికొచ్చి మీ సంగతి చెప్తాను. ఈ రోడ్డు చివరన ఉన్న ఐస్ క్రీమ్ షాప్ కి వచ్చేయ్. ఇదొక పెద్ద పని అయిపోయింది నాకు. అయిందా? పద. ఎవరి కోసం వెతుకుతున్నారు? మా అన్న కోసం. అన్నయ్య అయితే పర్వాలేదులే. ఏంటి? అదే అన్నయ్య దొరకలేదా అని అడిగాను. లేదు, అతను వేరే చోటు ఉన్నాడు. నేను బయలుదేరుతాను. బాయ్. ఏమండి 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 ఒక్క నిమిషం. తీసుకున్న జుమ్కీలు ఎందుకు చేతిలో పట్టుకున్నారు? వేసుకోవచ్చు కదా. తీసుకున్న వెంటనే వేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? వేసుకోవడానికే కదా తీసుకుంది. ఇంకో రోజు వేసుకుంటానులేండి. అప్పుడు చూడ్డానికి నేనుండాలి కదా. నేను సెలెక్ట్ చేసింది ఎలా ఉందో నేను చూడాలి కదా. వేసుకున్నప్పుడు చెప్తాను, వచ్చిన చెవులు చూద్దురు గాని. ఎంతైనా మీ అమ్మాయిలకి బాగా పొగరు కదా. ఏంటి? మరి లేకపోతే ఏంటండి? మీకు రకరకాల జ్యువెలరీ దొరుకుతుందని అందుకే కదా ఇంత పొగరు. చెవులకు జుమ్కీలు, ముక్కుకి ముక్క పుడక,
కాళ్ళకి గజ్జెలు అన్నీ ఉన్నాయి. అందుకే కదా తర్వాత వేసుకోవచ్చులని వదిలేస్తున్నారు. ఎందుకు అంత అసూయ పడతారు? మీరు కూడా వేసుకోండి. ఎవరొద్దన్నారు? నేనా? జ్యువెలరీనా? అవును, మీరే. ఇప్పుడు అదే కదా ట్రెండ్. విజయ్ దేవరకొండ పెళ్లిలో చూడలేదా మీరు? ఎంత చక్కగా బంగారం వేసుకున్నారో. నేను గనక చేతికి కడెం, మెడలో 4 గొలుసులు, వడ్డానం వేసుకుని కూర్చుంటే ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పాత వస్తువు అని ఎత్తుకుపోతారు. అంత అవసరం లేదు. చెవి కుట్టించుకోవడం, చేతికి కడం వేసుకోవడం ఇలాంటివి చేయండి. నాకు చెవి కుట్టించుకోవాలని ఆశగా ఉంది. కుట్టించుకుంటే బాగుంటుందా? అవును, బావుంటుందేమో.